హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా తింటే అంత టేస్ట్ ఉండదు కదా అండి. సో అందుకనేసి కొంచెం వెరైటీగా ట్రై చేశాను. మనం మామూలుగా టమాటో ఆనియన్ వేస్తాం కదా, అవే పేస్ట్ చేసి వేశాను. టమాటో ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ పేస్ట్ చేసి ఎగ్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం టేస్ట్ అనేది కొంచెం చేంజ్ ఉంది. మామూలుగా మనం ఎగ్ కర్రీలా కాకుండా కొంచెం ఎగ్ కర్రీ, కాకపోతే టేస్ట్ అనేది మనం తింటూ ఉంటే ఆల్ ఫ్లేవర్స్ వేసాం కదా, తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చక్కగా తగులుతూ ఉంటే మంచిగా తెలుస్తుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో అంతకి సరిపడా టమాటోస్ తీసేసుకున్నానండి. నేను టమాటోస్ వచ్చేసి ఒకటే తీసేసుకున్నాను, అంటే బిగ్ సైజ్ది ఒకటి తీసేసుకున్నాను. మీరు చిన్నవి అయితే 2-3 తీసేసుకోవచ్చు. నేను బిగ్ సైజ్ది ఒకటి తీసేసుకొని టేస్ట్కి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఒక గుప్పెడి వరకు పుదీనా కొత్తిమీర తీసేసుకున్నాను. రెండు కలిపి గుప్పెడి వరకు తీసేసుకున్నానండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సో మిక్సీ పట్టేసేయండి, మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టే ముందు టేస్ట్కి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్స్ అయినా కలర్స్ అయినా ఏం పోకుండా ఉంటాయి. సో అందుకనేసి మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో మనం మిక్సీ ఎన్ని తీసేసుకుంటున్నామో అంతకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓన్లీ జీలకర్ర యాడ్ చేశాను నేను. జీలకర్ర కూడా ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్న పుదీనా అయినా కొత్తిమీర అయినా ఆనియన్ టమాటో ఆ పేస్ట్ టోటల్ ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా ఫ్రై చేసేయండి. ఎందుకంటే మనం పచ్చివాసన పోయేంత వరకు మనం పచ్చివే తీసేసుకున్నాం కదా, సో తింటూ ఉంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూడండి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో. నేను పసుపు కూడా ఏం యాడ్ చేయలేదు. పసుపు అండ్ కారం కూడా ఏం యాడ్ చేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చి కారంతో యాడ్ చేశాను. ఎందుకంటే మనం టమాటో యాడ్ చేసాం కాబట్టి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. మళ్ళీ మనం పచ్చివాసన పోయేంత వరకు వేంపాం కదా, అందుకనేసి కలర్ ఈ విధంగా చేంజ్ అయిందండి. సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు నచ్చితే అల్లం యాడ్ చేసేసుకోండి. నేను కాస్త కచ్చపచ్చగా దంచేసిన అల్లం వెల్లుల్లి యాడ్ చేశాను, అల్లం కాదు. మీకు నచ్చినట్లయితే అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకోండి. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ని ఈ విధంగా వేసేసేయండి. మనం ఎన్ని ఎగ్స్ తీసేసుకుంటామో అన్ని ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసేసి వేసేసుకోండి. సో ఎగ్స్ మాడిపోతాయని మాత్రం అనుకోకండి. వేసేటప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనం ఇలా ఎగ్స్ని వేసేసరికి కింద లేయర్ అనేది టోటల్ మాడిపోతుంది. సో మాడకుండా ఉండడానికి సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి మనకు ఎగ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఎగ్స్ అన్ని టోటల్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఎగ్స్ని కదిలించకండి. ఇలా మామూలుగా అడుగు మాడకుండా కాస్త లైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కదిలిస్తే సరిపోతుందండి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడానికి. సో ఈ విధంగా అయిన తర్వాత చూడండి మళ్ళీ ఒక 1 మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. 1 మినిట్ ఆఫ్టర్ కాస్త లైట్గా ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది కదా అండి పైన లేయర్ అనేది మనకి కాస్త అడుగు మాడకుండా ఉండడానికి. చూడండి అడుగు అనేది ఏ విధంగా మాడిపోతుందో. సో అందుకనేసి కాస్త లైట్గా కదిలిస్తూ ఉండండి వీటిని. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ టోటల్గా ఇలా పెట్టి కలిపేయకండి. కలిపేసరికి అది ఎగ్ కర్రీలా అనిపించదు. మొత్తం ఒక దాంట్లో చిల్లులు అయిపోయి మొత్తం కలిసిపోతుంది ఎగ్ కర్రీ అనేది. సో అందుకనేసి ఈ విధంగా దేనికి అదే లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది లైట్గా తీసేసుకుంటే కదిలించుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ ఆఫ్టర్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. మనకి ఎగ్ అనేది ఏ విధంగా ప్యాన్కి అతుక్కోకుండా పైకి వచ్చేసిందో. ఈ విధంగా మరీ హెవీగా కలపకండి, మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్ మొత్తం చిట్లా అయిపోతుంది. సో అందుకనేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఎందుకంటే నేను 3 ఎగ్స్ తీసేసుకున్నాను కాబట్టి 1/2 వరకే తీసేసుకున్నాను. హెవీగా తీసేసుకున్నా కూడా ధనియా ఫ్లేవర్ వచ్చి తింటూ ఉంటే అంత తినాలనిపించదు. సో అందుకనేసి 1/2 టేబుల్ స్పూన్ వరకే తీసేసుకున్నాను. తీసేసుకొని ఈ విధంగా ధనియా పౌడర్ కూడా ఎగ్స్కి కలిసేలాగా టోటల్ కలిపేసేయండి. చూడండి సైడ్స్ అనేది మనం పేస్ట్ యాడ్ చేసి వేసాం కాబట్టి సైడ్స్ అనేది మాడిపోతుంది, అదేం పట్టించుకోకండి సైడ్స్. సో ఈ మిడిల్లో ఉన్నది మాత్రమే చూడండి. మళ్ళీ 2 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు ఎగ్ కూడా ఆయిల్లో మంచిగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఎగ్ని కూడా మనం తింటూ ఉంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్గుకు పట్టేలాగా కలిపేయండి. కలిపేసి
ఒక 1 మినిట్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి అడుగు మాడకుండా చూస్తూ ఉండండి. ఎందుకంటే మనం పేస్ట్ యాడ్ చేసాం కదా, సో పేస్ట్ వల్ల తొందరగా అడుగు అనేది మాడిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా. మనం సాల్ట్ కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, అందుకే ఆ సాల్ట్ కూడా ఇందులో సరిపోతుంది. ఇంకాస్త ఏమైనా తక్కువగా ఉంటే పైకి యాడ్ చేసుకున్నా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎగ్ కర్రీ అనేది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.